హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు అక్టోబర్ 18, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ఒక అంతర్జాతీయ సంస్థకి ఇటీవల భారత్ ఎన్నికైంది, సభ్యత్వాన్ని పొందడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో లాస్ట్ 2 days బ్యాక్ ఈ టాపిక్ని డిస్కస్ చేయడం జరిగింది. అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్న అంతర్జాతీయ కూటముల గురించి కానివ్వండి, అంతర్జాతీయ సంస్థల గురించి కానివ్వండి, పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా మనం ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. అంతర్జాతీయ కూటముల విషయానికి వస్తే నాటో తరచూ వార్తల్లోకి వస్తుంది. రీసెంట్గా బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుని మనం చూసాము. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సదస్సును చూడడం జరిగింది. G7 కూటమి యొక్క సదస్సు కెనడాలో జరిగింది. ఇటువంటివన్నీ కూడా ఇంపార్టెంట్, అవి కూటముల పరంగా. ఇక అంతర్జాతీయ సంస్థల పరంగా చూస్తే UNHRC ఇటీవల న్యూస్లోకి వచ్చింది భారత్ ఎన్నికతో. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో UNSC ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తరచూ వార్తల్లోకి వస్తుంది వివిధ తీర్మానాలతో. అమెరికా వీటో పవర్ని వాడుకుంది అని చెప్పేసి ఇటీవల ఒక తీర్మానం విషయంలో అలాంటివి చూస్తున్నాము. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో IUCN సమావేశాలకు సంబంధించి కానివ్వండి, యునెస్కోకి సంబంధించి కానివ్వండి, పోటీ పరీక్షలో మనం తప్పనిసరిగా ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. సంస్థలు, కూటములు, వాటి గురించి మనము చూస్తున్నప్పుడు పోటీ పరీక్షల కోణంలో నేర్చుకునేటప్పుడు వాటికి సంబంధించి ఏం చూడాలంటే, ఏ సంవత్సరంలో స్థాపితమైంది, ప్రధాన కేంద్రం ఎక్కడ, సభ్యత్వ దేశాలు ఎన్ని ఉంటాయి, నూతనంగా సభ్యత్వాన్ని పొందిన దేశాలు ఏవైనా ఉంటే చూడండి లాస్ట్ 1 yearలో ఇలాంటివి. అండ్ ఆ సంస్థ లేదా కూటమి యొక్క ఉద్దేశం ఏంటి, సరిపోతుంది. ఇక్కడ ప్రశ్నని మరొకసారి చూడండి. ఇప్పటి వరకు UN మానవ హక్కుల మండలి, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి భారత్ ఎన్నిసార్లు ఎన్నికవడం జరిగింది, ఈ సంస్థ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది, ఇందులో ఎన్ని సభ్యత్వ దేశాలు ఉంటాయి. సో ఇక్కడ చూడండి, UNHRC అంటున్నాను, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలికి భారత్ ఇటీవల ఎన్నికైంది ఈ అక్టోబర్ 2025లో. ఈ ఎన్నిక ద్వారా భారత్ ఎన్నోసారి UNHRCలో సభ్యత్వాన్ని పొందింది అంటే 7 సార్లు. సో 7వసారి సభ్యత్వం అనేది 2026 జనవరి 1 నుండి ప్రారంభమై 2028 డిసెంబర్ 31తో ముగుస్తుంది. అంటే UNHRCలో సభ్యత్వాన్ని పొందిన దేశము ఎన్నేళ్ల కాలపరిమితితో ఉంటుంది సభ్యత్వాన్ని అంటే 3 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి, భారత్ 7వసారి ఎన్నికైంది. 7వసారి సభ్యత్వం అనేది 2026 జనవరి 1 నుండి అమల్లోకి వస్తుంది. ఓకేనా. అండ్ పోతే ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది, ఈ సంస్థ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు స్థాపితమైంది అంటే 2006 సంవత్సరం మార్చ్ 15th రోజున, గుర్తుంచుకోండి, ఈ సంస్థ స్థాపన జరిగింది. ఓకేనా. ఇకపోతే దీని యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. మరి స్టార్టింగ్ ఇయర్లోనే భారత్ సభ్యత్వాన్ని కూడా పొందడం జరిగింది. UNHRCలో భారత్ మొట్టమొదటి సభ్యత్వాన్ని ఏ సంవత్సరంలో పొందడం జరిగిందంటే 2006లో. మరి ప్రస్తుత సభ్యత్వం అనేది 7వ సభ్యత్వం అనేది ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది చూడండి, సరిపోతుంది. ఇకపోతే ఇందులో ఎన్ని సభ్యత్వ దేశాలు ఉంటాయి, మరి సభ్యత్వాన్ని ఎలా పొందుతాయి దేశాలంటే ఎన్నిక ద్వారా పొందడం జరుగుతుంది ప్రాంతాల ఆధారంగా. ఎన్ని సభ్యత్వ దేశాలు ఉంటాయి అంటే 47 సభ్యత్వ దేశాలు ఉంటాయి, సరిపోతుంది. ఓకేనా. ఇకపోతే అసలు UNHRC యొక్క ఉద్దేశం ఏంటి, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉద్దేశం ఏంటి అంటే మానవ హక్కులు అంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా కూడా మానవ హక్కులకు ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. మానవ హక్కుల గురించి పోరాటం చేసే వ్యక్తులను అంతర్జాతీయ సంస్థలు కూడా గుర్తిస్తూ ఉంటాయి, అంతటి ఇంపార్టెన్స్. మరి ప్రపంచవ్యాప్తంగా కూడా మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడైనా జరుగుతుంది అంటే దానిపైన విచారణ జరపడం కానివ్వండి, నిర్ణయాలు తీసుకోవడం కానివ్వండి, ఈ సంస్థ చూసుకుంటూ ఉంటుంది. మనం లాస్ట్ సెప్టెంబర్ మంత్లో కూడా UNHRC గురించి వార్తల్లో చూసాము. ఇప్పుడు పాకిస్తాను భారత్ పైన కంప్లైంట్ చేసింది సింధు నదీ జలాల ఒప్పందం విషయంలో, ఆ కంటెక్స్ట్లో చూసాము. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒక అంతర్జాతీయ సంస్థగా అబ్జర్వ్ చేయండి, సరిపోతుంది. మీకు ఏదైనా ఒక టాపిక్ గురించి డిస్కస్ చేసేటప్పుడు వార్తలు నిలిచిన ఒక అంశాన్ని సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, ఎట్ ద సేమ్ టైం దానికి సంబంధించిన GK పాయింట్స్ని అడిషన్గా ఇస్తున్నాను.
మీరు పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను చూడండి, ఇటీవల ముగిసిన పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు, అందులో ప్రశ్నల్ని అబ్జర్వ్ చేస్తే ప్రశ్న ఎలా ఉంటుందంటే వార్తల్లో నిలిచిన అంశంతో పాటు కాన్సెప్ట్ ఇస్తున్నాడు, స్టాటిక్గా జీకే పాయింట్స్ని కూడా అడిషన్గా ఇస్తున్నాడు. కాబట్టి ప్రశ్న ఎలా ఇచ్చినా కూడా మీరు మన క్లాసెస్ని ఫాలో అవ్వండి రెగ్యులర్గా. 100% కరెంట్ అఫైర్స్ కోణంలో సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం మాత్రం మీరు స్కోర్ చేస్తారు. అది మాత్రం నేను చెప్తాను. ఈ స్ట్రాటజీతోటి మనం వెళ్తున్నాం ప్రతి టాపిక్ని కూడా. ఓకేనా? సో అబ్జర్వ్ చేయొచ్చు. యుఎన్ మానవ హక్కుల మండలికి 7వసారి భారత్ ఎన్నికైంది. అందుకే క్వశ్చన్ అడిగాను. యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. ఓకేనా? సరిపోతుంది. జెనీవాలో ఉంటుంది ఇది. రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే మరి భారత్ ఇప్పటివరకు 7 సార్లు ఎన్నికైంది కదా. ఆ కాల పరిమితులను కూడా చూస్తే 2006-7 సంవత్సరానికి గాను మొదటిసారి, తర్వాత 2008-10, 2012-14, 2015-17, 2019-21, 2022-24 6 సార్లు అయిపోయింది. మరి 7వసారి సభ్యత్వం మాత్రము 2026 జనవరి 1 నుండి 2028 డిసెంబర్ 31 వరకు కొనసాగుతుంది. గుర్తుపెట్టుకోండి. 2026 జనవరి 1 నుండి అంటే 2026, 27, 28 3 ఏళ్ల కాల పరిమితి సరిపోతుంది. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో భారతదేశం నుండి పర్మనెంట్ రిప్రజెంటేటివ్గా ఎవరున్నారంటే హరీష్ పర్వతనేని గారు. ఈ విషయాన్ని మనతో పంచుకోవడం జరిగింది. ఓకేనా? సో 47 సభ్య దేశాలతో ఉంటుంది ఈ సంస్థ UNHRC. ఓకేనా? సో ఎప్పుడు స్థాపితమైంది, ప్రధాన కేంద్రము ఎక్కడ, సభ్యత్వ కాలం ఏంటి? ఓకేనా? రైట్. ప్రధాన విధులు: ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల ఉల్లంఘనలు పర్యవేక్షిస్తుంది, కీలక చర్యలు కూడా తీసుకుంటుంది, కాంప్లైంట్స్ని కూడా స్వీకరిస్తుంది. ఓకేనా? సో ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఢిల్లీ NCRలో గ్రీన్ క్రాకర్స్ వినియోగానికి సుప్రీంకోర్టు పరిమిత అనుమతులను ఇవ్వడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్రీన్ క్రాకర్స్ అంటే ఏంటో చూడాలి. సుప్రీంకోర్టు ఎందుకు ఢిల్లీ విషయంలో ఈ ఆదేశాలు ఇచ్చింది, కారణం తెలియాలి. అండ్ గ్రీన్ క్రాకర్స్ ఎవరి నుండి ఆమోదం పొందినవి మాత్రమే అనుమతులు పొందడం జరిగింది, వాటి గురించి చూడాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఢిల్లీ ద మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ ఇన్ ద వరల్డ్గా తరచు మనం వార్తల్లో చూస్తాము. IQ ఎయిర్ వారు ఇచ్చే ర్యాంకింగ్స్ చూడండి, మనం చాలాసార్లు డిస్కస్ చేశాము. ఇకపోతే ఢిల్లీ మరియు NCR అంటే నేషనల్ క్యాపిటల్ రీజన్, ఎక్కువగా కాలుష్య ప్రభావిత ప్రాంతంగా మనం చూస్తాం భారతదేశంలో. ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ అనేది ఎంత దారుణంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో వాస్తవానికి మనం గాలిని పీల్చుకుంటాం, ఎందుకు, మనం బ్రతకడానికి. కానీ ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో గాలిని పీల్చుకుంటే గాల్లో కలిసే పరిస్థితే ఏర్పడింది. అంతటి ప్రమాదపు అంచనా ఉంది. ఇటువంటి పరిస్థితులు మరి దివాళీ సందర్భంగా క్రాకర్స్ని లేదా టపాసులని పేల్చామనుకోండి, మరింత పొల్యూషన్ అనేది అక్కడ ఎమిషన్స్ని చూడడం జరుగుతుంది. సో కట్టడి చేయాలి అని చెప్పేసి గ్రీన్ క్రాకర్స్కి పరిమితంగా అనుమతులు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆ విషయంలో ఆదేశాలు జారీ చేసింది, టైం ఫ్రేమ్ని కూడా పెట్టారు. మరి గ్రీన్ క్రాకర్స్ని ఎవరి నుండి ఆమోదం పొందినవి మాత్రమే మార్కెట్లో విక్రయించాలని చెప్తున్నారట. అంటే నీరీ అనే ఒక సంస్థ గురించి మీరు చాలాసార్లు వినే ఉంటారు. నీరీ నేషనల్ ఎన్వైర్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మినిస్ట్రీ ఆఫ్ S&T పరిధిలో పనిచేసిన సంస్థ. ఇది నాగ్పూర్ కేంద్రంగా పనిచేస్తుంది. ముఖ్యంగా కొన్ని సంస్థల గురించి మనం చూస్తున్నప్పుడు దాని ప్రధాన కేంద్రం ఎక్కడని అడుగుతారు. నీరీ నేషనల్ ఎన్వైర్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు ఏ గ్రీన్ క్రాకర్స్కి అయితే ఆమోదం తెలుపుతారో వాటిని మాత్రమే ఢిల్లీలో అది కూడా పరిమితంగా వినియోగించాలని చెప్పేసేసి. అండ్ ఈ టాపిక్ చివరిలో మనం ఒక ఇంపార్టెన్స్ ఉన్న పాయింట్స్ని చూద్దాము. పోటీ పరీక్షలు అడుగుతారు కెమిస్ట్రీ సబ్జెక్ట్లో భాగంగా. టపాసులను మనం పేల్చినప్పుడు ఎరుపు రంగు అనేది కనబడుతుంది. ఆ ఎరుపు రంగుకి కారణం ఏంటి? టపాసులను మనం పేల్చినప్పుడు ఎల్లో కలర్ అనేది కనబడుతుంది. ఆ ఎల్లో కలర్కి కారణం ఏంటి? గ్రీన్ కలర్ కనబడుతుంది, కారణం ఏంటి? వైట్ కలర్ కనబడుతుంది, కారణం ఏంటి? ఆ కెమికల్స్ గురించి అడుగుతారు. వాటి గురించి కూడా మనం ఇక్కడ ఫోకస్ చేద్దాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సుప్రీంకోర్టు ఇటీవల దివాళీ సందర్భంగా ఢిల్లీ NCR ప్రాంతంలో గ్రీన్ క్రాకర్స్కి పరిమిత వినియోగానికి అనుమతినివ్వడం జరిగింది. ఈ క్రాకర్స్ నేషనల్ ఎన్వైర్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆమోదించినవిగా ఉండాలంట, పర్యావరణ అనుకూలంగా ఉండాలి. మరి గ్రీన్ క్రాకర్స్ అంటే ఇవి ఎంత పడితే అంత పేల్చామనుకోండి, మరి పొల్యూషన్ రాదా అంటే వస్తుంది. కానీ నార్మల్గా మనం పేల్చే క్రాకర్స్తో పోలిస్తే తక్కువ ఎమిషన్స్ అనేవి ఉంటాయి. దానికి కారణం ఏంటంటే బేరియం నైట్రేట్ అనేది ఇందులో తక్కువగా వినియోగిస్తారు, అది చాలా హానికరము. ఓకేనా? భారతదేశంలో టపాసుల పరిశ్రమ అనగానే మనకు తమిళనాడు రాష్ట్రంలోని శివకాశి గుర్తుకు రావాలి. ఓకేనా?
రైట్. నేషనల్ ఎన్వైర్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ 1958 ఇయర్లో ఏర్పాటైంది. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలో పనిచేస్తుంది. ఓకేనా. మరి ఈ సంస్థను నీరిని పర్యవేక్షించే సంస్థ ఏంటంటే CSIR, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సరిపోతుంది. ఓకేనా. చూస్తే నీరి కార్యకలాపాలు పర్యావరణ శాస్త్రము, ఇంజనీరింగ్ రంగంలో సుస్థిర అభివృద్ధి మరియు కాలుష్య నియంత్రణపై పరిశోధన చేస్తుంది. మరి గ్రీన్ క్రాకర్స్ అంటే ఏంటి? గ్రీన్ క్రాకర్స్ అనేవి సాధారణ టపాసులు ఉంటాయి కదా, పటాకులు ఉంటాయి కదా, వాటితో పోలిస్తే 30 to 40% తక్కువ వాయు కాలుష్యం కలిగించే టపాసులు అంటారు. గుర్తుంచుకోండి. కామన్గా మనము నార్మల్గా వినియోగించే క్రాకర్స్ ఉంటాయి కదా, వాటితో పోలిస్తే 30 to 40% ఎమిషన్స్ అనేది తక్కువ ఉంటుంది. ఆ తక్కువకి కారణం ఏంటంటే బేరియం నైట్రేట్ అనేది. బేరియం నైట్రేట్ గుర్తుంచుకోండి. గ్రీన్ క్రాకర్స్లో వేటి మోతాదును తగ్గిస్తారంటే బేరియం నైట్రేట్. అటువంటి హానికర పదార్థాలు తగ్గించబడి ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సుప్రీంకోర్టు ఆదేశం గురించి వార్తలు చూస్తాం, కానీ వీటి గురించి మనకి ఎగ్జామినేషన్లో అడుగుతారు. మరి గ్రీన్ క్రాకర్స్లో వేటి మోతాదును తగ్గిస్తారు? బేరియం నైట్రేట్. ఓకేనా. ఈ క్రాకర్ల ప్యాకేజింగ్పై నీరి మరియు CSIR గుర్తింపు లోగోలు తప్పనిసరిగా ఉంటేనే ఢిల్లీలో వినియోగించవచ్చంట. సరిపోతుంది. CSIR 1942 ఇయర్లో స్థాపితమైంది. CSIR చరిత్రలో మొట్టమొదటి మహిళా చీఫ్గా నల్లతంబి కలైసెల్వి గారిని మనం చూసాము. ఓకేనా. రైట్. సరిపోతుంది. గ్రీన్ క్రాకర్స్ బాండ్స్ ఏముంటాయి మనకి ఇండియాలో? కొన్ని అబ్జర్వ్ చేస్తే కొన్ని బ్రాండ్స్ ఉంటాయి కదా, అవేముంటాయంటే సేఫ్ వాటర్ రిలీజర్ అని చెప్పేసి, స్టార్ అని, అంటే సేఫ్ థర్మైట్ క్రాకర్ అని చెప్పేసి, సఫల్ అని, సేఫ్ మినిమల్ అల్యూమినియం అని, ఇటువంటి బ్రాండ్స్తో ఉంటాయి. గ్రీన్ క్రాకర్స్లో బ్రాండ్స్ ఇవి, స్వాస్ అని లేదంటే స్టార్ అని. అలాగా ఇక్కడ ఇంపార్టెన్స్ ఉన్న స్లైడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు కెమిస్ట్రీ సబ్జెక్ట్లో భాగంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. మనం టపాసులు పేల్చినప్పుడు ఒక్కొక్క టపాసు లేదా ఒక్కొక్క క్రాకర్కి ఒక్కొక్క రంగు అనేది కనబడుతుంది. ఆ రంగు వెనుక ఉన్న రసాయనం ఏంటి? చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రెడ్. ఏదైనా ఒక క్రాకర్ని పేల్చినప్పుడు ఎరుపు వర్ణం, రెడ్ కలర్ వచ్చింది అనుకోండి, అందులో ఏముందని మనం అర్థం చేసుకోవాలంటే స్ట్రాన్షియం సాల్ట్స్, స్ట్రాన్షియం. ఓకేనా. నైట్రేట్స్, కార్బోనేట్స్, సల్ఫేట్స్, స్ట్రాన్షియం సాల్ట్స్ ఉంటాయి. స్ట్రాన్షియం అని గుర్తుంచుకోండి. ఎరుపు రంగుకి స్ట్రాన్షియం. ఆరెంజ్ కలర్కి కాల్షియం సాల్ట్స్ అనేవి కారణము. ఏదైనా ఒక క్రాకర్ని పేల్చినప్పుడు ఆరెంజ్ రంగు వచ్చింది అనుకోండి, అందులో ఏముందని మనం అనుకోవాలి, అప్పుడే అనుకోవాలి ఇక కాల్షియం సాల్ట్. ఓకేనా. ఇక ఎల్లో రంగు వచ్చింది అనుకోండి, సోడియం సాల్ట్స్ ఉంటాయి, సోడియం సాల్ట్స్. ఇక గ్రీన్ కలర్ వచ్చింది అనుకోండి, బేరియం సాల్ట్స్ ఉంటాయి. ఇక బ్లూ కలర్ వచ్చింది అనుకోండి, కాపర్ సాల్ట్స్ ఉంటాయి. పర్పుల్ వచ్చింది అనుకోండి, ఏదైనా క్రాకర్ని పీల్చినప్పుడు పర్పుల్ రంగు వచ్చింది అనుకో, ఈ కలర్ కూడా మీకు చూపిస్తున్నా చూడండి, పర్పుల్ కలర్ వచ్చింది అనుకోండి, ఈ కలర్ కనబడింది అనుకోండి, కాపర్ అండ్ స్ట్రాన్షియం సాల్ట్స్ కాంబినేషన్ ఉంటుంది. ఇక వైట్ కలర్, ఏదైనా క్రాకర్ని పేల్చినప్పుడు వైట్ కలర్ వచ్చింది అనుకోండి, అందులో బ్రైట్లీ బర్నింగ్ మెటల్స్ మెగ్నీషియం, అల్యూమినియం, టైటానియం ఉంటాయి. సో ఈ కలర్ రెడ్ అంటే రెడ్ కలర్లో చూపించాను, ఆరెంజ్ అంటే ఆరెంజ్ కలర్లో చూపించాను. సో చూడండి, మీరు క్రాకర్ పేల్చినప్పుడు, ఈ దివాళీ సందర్భంగా మీరు క్రాకర్ పేల్చారు, ఒక్కటని పేల్చారు కదా, పేల్చినప్పుడు ఏదైనా కలర్ వచ్చింది అనుకోండి, ఆ కలర్ని కారణం ఏంటో గుర్తుపెట్టుకోండి. మీకు ఈ స్లైడ్ని మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అభ్యర్థులందరూ మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తున్నాను. వాట్సాప్ ఛానల్ లింక్ని ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను, లింక్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి. ప్రవీణ్ సార్ అని ఉంటుంది, ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్. ఓకేనా. సో మీకు అప్డేట్స్ అనేవి రెగ్యులర్గా ఉంటాయి, ప్రవీణ్ సార్. ఓకేనా. సో చూడండి, ఈ స్లైడ్ వేసేస్తాను ఈరోజు వాట్సాప్ ఛానల్లో. అండ్ అభ్యర్థులందరికీ కూడా ఒక బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ మరొకసారి చెప్తున్నాను. నిన్నటి నుండి October 17th మార్నింగ్ 6 AM నుండి మన యాప్లో అన్ని కోర్సులపైన కూడా భారీ ఆఫర్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఈ దివాళీ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఆఫర్స్ని యూటిలైజ్ చేసుకోండి. మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని యూట్యూబ్ ద్వారా అందిస్తున్నాను కదా, ఇక్కడ చెప్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ PDF రూపంలో మీకు డైలీ CA కోర్సులో ఉంటుంది. అందులో డైలీ వైజ్ టెస్టులు కూడా ఉంటాయి, కరెంట్ అఫైర్స్ టెస్టులు రాయండి. ఓకేనా. సో ప్రతి కోర్స్ పైన CA 360 సైంటిఫిక్ అప్రోచ్ టువర్డ్స్ కరెంట్ అఫైర్స్, ఇందులో వీడియోలు ఉంటాయి, మ్యాగజైన్స్ ఉంటాయి, PDFs ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటాయి. సో ఇండియన్ పాలిటీ కోర్స్ కానివ్వండి, GS టెస్ట్ సిరీస్, ఏ పోటీ పరీక్ష, ఏ స్థాయి పోటీ పరీక్షకైనా కూడా ఇందులో నుండి క్వశ్చన్స్ వచ్చి తీరాల్సిందే ఇక. ఓకేనా. మిషన్ 100 UPSC టెస్ట్ సిరీస్ అన్ని కోర్సుల పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి. సో ఆఫర్స్ అన్నీ కూడా ఈ పండుగ సందర్భంగా అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఓకేనా. యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, GVK స్టడీ సర్కిల్ యాప్. ఇప్పటివరకు మన యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఎవరైనా ఉంటే ఈరోజే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ప్లే స్టోర్లో GVK స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, లేదంటే వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మీకు పింక్ చేస్తాను, అందులో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను. యాప్ లింక్ కింద వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది, చూడండి. ఓకేనా. ఇక రక్షణ రంగానికి సంబంధించి
రక్షణ రంగానికి సంబంధించి వార్తలు నిలుస్తున్న విన్యాసాలను మనం చూస్తున్నాము రెగ్యులర్గా. రక్షణ రంగ దిగుమతుల గురించి చూస్తున్నాము, మరియు రక్షణ రంగ నివేదికల గురించి చూస్తున్నాము, రక్షణ రంగ ఒప్పందాల గురించి చూస్తున్నాము. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల వేటికి ఆమోద ముద్ర వేసింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి. ఇలా సెగ్మెంట్ వైజ్గా మీకు చెప్తున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశం నుండి రక్షణ రంగ ఎగుమతి అనేది న్యూస్లోకి వచ్చింది. వాస్తవానికి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్లో మన భారతదేశం అద్భుతమైన పురోగతి సాధిస్తోంది. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్లో రీసెంట్గా 2024-25 ఆర్థిక సంవత్సరంలో మన భారతదేశం నుండి రక్షణ రంగ ఉత్పత్తుల విలువ ఏ విధంగా నమోదైందంటే 23,622 కోట్ల రూపాయల ఎగుమతులు. మనం ఇక్కడ తయారు చేసిన వాటిని రక్షణ రంగ ఉత్పత్తులను వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-2025లో 23,000 కోట్ల రూపాయలకు పైగా మనం రక్షణ రంగ ఎగుమతుల ద్వారా పొందడం జరిగింది, గుర్తుంచుకోండి. అండ్ అంతకుముందుతో పోలీసు అంతకుముందు 21,083 కోట్ల రూపాయల విలువైన ఎగుమతులు చేసేవాళ్ళము. అది కాస్త రీసెంట్ ఫైనాన్షియల్ ఇయర్ చూడండి. అండ్ ఈ రోజు కూడా మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, రాజ్నాథ్ సింగ్ గారు, ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రిగా ఉన్న రాజ్నాథ్ సింగ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం మన భారతదేశం రక్షణ రంగ ఉత్పత్తుల యొక్క ఎగుమతుల విలువ 25,000 కోట్ల రూపాయలకు చేరింది. అది కాస్త 2029 వరకు మనం టార్గెట్ని పెట్టుకుందాము. రక్షణ రంగ ఎగుమతుల విలువ మన భారతదేశం నుండి 50,000 కోట్ల రూపాయలకు చేరాలని టార్గెట్ని నిర్ణయించారు. ఈరోజు మీరు చూడొచ్చు, ఓకేనా. అందులో భాగంగా ఇక్కడ రీసెంట్గా బ్రెజిల్ దేశం నుండి ఒక ప్రతినిధి మన భారతదేశాన్ని పర్యటించారు. ఆ పర్యటన సందర్భంగా భారత్ బ్రెజిల్ మధ్య రక్షణ చర్చలు జరిగినాయి. ఆ చర్చల్లో సారాంశం ఏంటంటే ఆకాశ మిసైల్స్ ఉంటాయి కదా, ఆ మిసైల్స్ని మనం అతి త్వరలో బ్రెజిల్ దేశానికి సరఫరా చేయబోతున్నాము, ఎగుమతి చేయబోతున్నాము. ఈ కంటెక్స్లో మనం ఎగ్జామినేషన్లో ఏమడుగుతారంటే ఆకాశ మిసైల్ని ఎవరు తయారు చేశారు? డిఆర్డిఓ పరిధిలో భారతదేశంలో రక్షణ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. 1958 ఇయర్లో ఏర్పాటైంది, ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. సమీర్ వి కామత్ గారు ప్రస్తుతం డిఆర్డిఓ చీఫ్గా ఉన్నారు, చైర్మన్గా. ఇవన్నీ పాయింట్స్ చూడండి, ఓకేనా. సో ఇక్కడ చూడండి. సో ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో భారత రక్షణ మంత్రి మరియు బ్రెజిల్ ఉపాధ్యక్షులు గెరాల్డో ఆల్క్మిన్ రీసెంట్గా తను ఏం చెప్పారు ఆ చర్చల్లో అంటే భారత్ ఆకాశ క్షిపణి వ్యవస్థను బ్రెజిల్కు సరఫరా చేసే ప్రతిపాదన ముందు పెట్టిందంట, ఓకేనా. బ్రెజిల్కి ఎగుమతి చేస్తాం అతి త్వరలో ఆకాశ్ మిసైల్స్ని. ఈ ప్రతిపాదనతో భారత బ్రెజిల్ మధ్య రక్షణ సహకారం మరియు వ్యూహాత్మక భాగస్వామ్యం అనేది మరింత బలోపేతం అవుతుందంట. మరి ఆకాశ్ క్షిపణి వ్యవస్థ రకం చూడండి. ఇది షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. సర్ఫేస్ నుండి ఉపరితలం నుండి ప్రయోగించిన మిసైల్ గాల్లోని టార్గెట్ని ఛేదిస్తుంది. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ SAM, షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. మిసైల్స్లో రకాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అభివృద్ధి చేసిన సంస్థ ఎవరు అంటే డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసింది. అభివృద్ధి చేసిన దాన్ని తయారు చేస్తున్న వారు ఎవరంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హైదరాబాద్లో ఉన్న ప్రభుత్వ రంగ రక్షణ ఉత్పత్తి సంస్థ, ఓకేనా. భారత వాయుసేనలో మరియు సైన్యంలో, ఇండియన్ ఆర్మీలో ప్రస్తుతం ఆకాశ్ మిసైల్స్ అనేవి పనిచేస్తున్నాయి, ఓకేనా. దీని పరిధి 25 కిలోమీటర్ల వరకు లక్ష్యాన్ని ఢీకొంటుంది, సర్ఫేస్ టు ఎయిర్, ఓకేనా. మ్యాక్ 2.5 వద్ద ఇది ప్రయాణిస్తుంది. ధ్వని వేగంతో మనం కొలుస్తాము మ్యాక్ స్పీడ్ని. వార్ హెడ్ 60 కిలోల అధిక పేలుడు శక్తి అనేది మోసుకెళ్తుంది, రైట్, సరిపోతుంది, ఓకేనా. 100% స్వదేశీ సాంకేతికతతో రూపుదిద్దుకున్న మేడ్ ఇన్ ఇండియా వాయు రక్షణ వ్యవస్థ, ఇది సరిపోతుంది. ఆకాశ్ భారతదేశపు మొదటి స్వదేశీ తరం వాయు రక్షణ క్షిపణి వ్యవస్థనంట, వాయు రక్షణ క్షిపణి వ్యవస్థ NF. ఇటీవల కాలంలో మనం చూస్తున్న స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడుతున్న ఆయుధ సంపత్తులు ఏవైతే ఉంటే వాటిపైన ప్రత్యేక శ్రద్ధని చూపండి. ఎగ్జామినేషన్లో అడుగుతారు వాటిని ఎవరు తయారు చేశారు. ఉదాహరణకి INS షిప్ల గురించి కానివ్వండి, తుపాకుల గురించి కానివ్వండి, ఏదైనా కూడా, ఓకేనా. ఇక డిఆర్డిఓ గురించి మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. స్టాటిక్ పాయింట్స్ పైన క్వశ్చన్ చేస్తారని ఒక సంస్థ గురించి మనం డిస్కస్ చేస్తున్నట్టు దానికి సంబంధించి బేసిక్ థింగ్స్ అన్నీ కవర్ చేస్తున్నాం. BDL 1970లో స్టార్ట్ అయింది, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇక డిఆర్డిఓ క్షిపణి ప్రాజెక్టులు ఇప్పటివరకు మనం చూస్తే అగ్ని, ఇది బ్యాలిస్టిక్ మిసైల్ సిరీస్. నాగ్ యాంటీ ట్యాంక్ మిసైల్, ఎగ్జామ్లో అడుగుతారు అగ్ని ఏ రకమైన మిసైల్ అని. నాగ్ ఏ రకమైన మిసైల్. యాంటీ ట్యాంక్ మిసైల్ అంటే యుద్ధ ట్యాంకులను కూడా పేల్చేసే సామర్థ్యం ఉంటుంది నాగ్కి. అండ్ అస్త్ర వాయు మిసైల్, నిన్న క్లాస్లో మనం చూసాము అస్త్ర మార్క్ 2, దాని యొక్క పరిధి 200 కిలోమీటర్స్ వరకు వస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిధి అస్త్ర మార్క్ 1 అనేది 90 to 100 కిలోమీటర్స్ పరిధిలోని ఎయిర్ టు ఎయిర్ లక్ష్యాన్ని టార్గెట్ చేసే వ్యవస్థ అని, ఓకేనా. అండ్ ప్రహార్, ధనుష్, పినాక ఇవి వ్యూహాత్మక క్షిపణులు, సరిపోతుంది.
ఇక జాగ్రఫీలో భాగంగా లేదా జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ సబ్జెక్ట్లో భాగంగా కొన్ని గణాంకాలు. సెంట్రల్ వాటర్ కమిషన్ వారు, సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి పరిధిలో పనిచేస్తున్న ఒక సంస్థ, జాతీయ స్థాయిలో ప్రముఖ సంస్థ. సెంట్రల్ వాటర్ కమిషన్ వారు భారతదేశంలో గ్లాషియల్ లేక్స్ ఉంటాయి కదా, హిమనీ నదులు అంటాం కదా, వాటికి సంబంధించి కొన్ని గణాంకాన్ని రిలీజ్ చేసింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హిమనీ నద సరస్సుల విస్తీర్ణం అనేది 27% పెరిగిందంట మన భారతదేశంలో. హిమనీ నద సరస్సులు అంటే గ్లాషియల్స్ ఉంటాయి కదా, గ్లాషియర్స్ మొత్తం హిమ ప్రాంతాలన్నీ కరిగిపోయి వాటర్ అంతా కూడా సరస్సుల రూపంలో ఉంటుంది కదా, అది పెరుగుతుంది. వాస్తవానికి వాతావరణ మార్పు, క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు కారణం ఎవరు? మనిషి. ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ మీకు ఐడియా ఉంటుంది. మానవుడు తన స్వప్రయోజనాల కోసం, స్వలోభాల కోసము కొన్ని ఎమిషన్స్కి కారణమవుతున్నాడు, గ్రీన్ హౌస్ గ్యాసెస్. వాటి కారణంగా గ్లోబల్ వార్మ్ అవుతుంది, విచ్ ఈస్ లీడింగ్ టు క్లైమేట్ చేంజ్. వాతావరణ మార్పు కారణంగా జరుగుతున్న కాన్సిక్వెన్స్ ఏంటి? పెద్ద పెద్ద మంచు కొండలు కరిగిపోతున్నాయి, గ్లాషియర్ లేక్స్ ఫామ్ అవుతున్నాయి. కొన్ని సముద్ర మట్టాలు పెరగడం వల్ల కొన్ని దేశాల రాజధానులు నీట మునుగుతున్నాయి. ఉదాహరణకు ఇండోనేషియా దేశ రాజధాని మునిగిపోతుంది, కొన్ని దేశాలే మునిగిపోతున్నాయి. వన్వాటు కానివ్వండి, తువాలు కానివ్వండి, సో సముద్ర మట్టంలో నీటికి మునిగిపోతున్నాయి. ఇటువంటివన్నీ కాన్సిక్వెన్సెస్ వాతావరణ మార్పు వల్ల. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కేంద్ర జల సంఘం, సెంట్రల్ వాటర్ కమిషన్ విడుదల చేసిన తాజా నీటి వనరుల నెలవారీ పర్యవేక్షణ నివేదిక ప్రకారము భారతదేశంలోని హిమనీ నద సరస్సుల నీటి విస్తీర్ణం 2011 నుండి 2025 మధ్య 27% పెరిగిందంట. సిడబ్ల్యూసి సుమారు హిమనీ నద సరస్సులను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించింది. 100 హిమనీ నద సరస్సులను విశ్లేషించి ఇచ్చిందట నివేదిక. 2011లో హిమనీ నద సరస్సుల మొత్తం విస్తీర్ణము 1952 హెక్టార్లు ఉంటే 2025 జూలై నాటికి ఇది 2496 హెక్టార్లకు పెరిగింది. ఇది మొత్తం 27.87% వృద్ధి అని నివేదికలో పేర్కొనడం జరిగింది సిడబ్ల్యూసి. రాష్ట్రాల వారీగా మరియు కేంద్రపాలిత ప్రాంతాల వారీగా హిమనీ నద సరస్సుల విస్తీర్ణ పెరుగుదలను అబ్జర్వ్ చేస్తే లడాక్ 8 సరస్సుల్లో నీటి విస్తీర్ణం అనేది పెరిగిందట. లడాఖ్లో 8 సరస్సులో నీటి విస్తీర్ణం పెరిగింది. కారణం ఏంటి? గ్లేషియర్స్ కరిగిపోవడం వల్ల, ఆ హిమ ప్రాంతాలు కరిగిపోవడం వల్ల. జమ్మూ కాశ్మీర్లో 7 సరస్సులు, హిమాచల్ ప్రదేశ్లో 5 సరస్సులు, ఉత్తరాఖండ్లో 6 సరస్సులు, సిక్కింలో 28 సరస్సులు, అరుణాచల్ ప్రదేశ్లో 4 సరస్సులు, మొత్తం 58 హిమనీ నద సరస్సుల విస్తీర్ణం పెరుగుదల అనేది నమోదైందని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తుంది. ఓకేనా. హిమాలయ ప్రాంతంలోని మొత్తం నీటి వనరుల వైశాల్యము 2011లో 5,29,116 హెక్టార్ల నుండి 2025లో 5,61,014 హెక్టార్లకు పెరిగిందంట. ఇది మొత్తం 6.03% పెరుగుదలను సూచిస్తుంది. ఇక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చూడండి. సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది 1945 ఇయర్లో స్థాపించబడింది. న్యూఢిల్లీ కేంద్రం పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి పరిధిలో పనిచేస్తుంది. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి కన్సర్న్ మినిస్టర్గా సిఆర్ పాటిల్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సరిపోతుంది. ఓకేనా. హిమనీ నద సరస్సులు, గ్లాషియల్ లేక్స్, హిమనీ నదాల కరిగిపోవడంతో లేదా వాటి వెనుక మట్టి గోడలు ఏర్పడటంతో ఏర్పడే సహజ నీటి నిల్వలు. హిమాలయ ప్రాంతాల్లో ఇవి ప్రధానంగా లడఖ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లో అధికంగా కనబడుతూ ఉంటాయి. పర్యావరణ ప్రభావం. ఈ పెరుగుదల హిమనీ నదాల వేగవంతమైన కరుగుదలకు సూచన, గ్లాషియల్ మెల్టింగ్స్కి ప్రతిఫలం, కాన్సిక్వెన్స్. ప్రధాన హిమనీ నదాలు భారతదేశంలో ఏమున్నాయి అంటే గంగోత్రి, పిందారి, జేముగాంగ్, సియాచిన్ ఇలాంటివి. రైట్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యుఎన్ఈపి రిపోర్ట్ ఒకటి న్యూస్లోకి వచ్చింది. యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ వారు, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్న యుఎన్ఈపి ఇటీవల ప్రపంచవ్యాప్తంగా అడవులకు సంబంధించిన కొన్ని గణాంకాలతో కూడిన నివేదికను రిలీజ్ చేసింది. ఒక ఇంటర్నేషనల్ రిపోర్ట్, అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత ఉన్న నివేదిక. ఇటువంటి వాటిని మనం చూస్తున్నప్పుడు కవర్ పేజ్ చూడండి. కవర్ పేజ్ పైన ఏ లాంగ్వేజ్లో అయితే పేరుందో అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా తెలుగు మీడియం అభ్యర్థులు మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. అండ్ ఇలాంటి గణాంకాలు చూస్తే మనకు బెనిఫిట్ ఏంటంటే ముఖ్యంగా డిస్క్రిప్టివ్ ప్యాటర్న్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. గ్రూప్ 1 మెయిన్స్, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్, జాతీయ స్థాయిలో డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ జరుగుతాయి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. అందులో ఇలాంటి రిపోర్ట్స్ నుండి గణాంకాలు మనం మెన్షన్ చేసామనుకోండి ఎక్కువ మొత్తంలో మార్క్స్ వస్తాయి. ఇది జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ సబ్జెక్ట్లో భాగంగా కాంటెంపరీ టాపిక్గా అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే రిపోర్ట్ పేరు హై రిస్క్ ఫారెస్ట్ హై వాల్యూ రిటర్న్స్ ఏ కో బెనిఫిట్స్ అసెస్మెంట్ ఫర్ డెసిషన్ మేకర్స్ అనేది నివేదిక పేరు.
ఈ నివేదికను ఎవరు రిలీజ్ చేశారు? యుఎన్ఈపీ, యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్. రీసెంట్గా అక్టోబర్ 2025లో రిలీజ్ చేశారు. ఆ నివేదికలో చెప్తున్న గణాంకాలు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ మొత్తంలో కూడా 391 మిలియన్ హెక్టార్ల ఉష్ణమండల అరణ్యాలు అధిక అరణ్య నాశన ప్రమాదంలో ఉన్నాయంట. అరణ్యాలు నాశనం అవుతున్నాయంట. ఎంత మొత్తంలో? ప్రపంచవ్యాప్తంగా 395 మిలియన్ హెక్టార్ల ఉష్ణమండల అరణ్యాలు, ట్రాపికల్ ఫారెస్ట్. హై రిస్క్ ఫారెస్ట్ అంటే ఏంటి అంటే ఇవన్నీ హై రిస్క్ ఫారెస్ట్ అంట. అంటే ఏంటంటే అధిక కార్బన్ నిల్వలు కలిగిన అరణ్యాలు, హై కార్బన్ స్టాక్స్ కలిగిన ఫారెస్ట్. విస్తృత పర్యావరణ సేవలు, ఎకోసిస్టమ్ సర్వీసెస్ అందించే ప్రాంతాలు, అరణ్య నాశనానికి అధిక అవకాశం ఉన్న ప్రాంతాలు అంట. ఓకేనా? మొత్తం విస్తీర్ణం సుమారు 391 మిలియన్ హెక్టార్లు. అంటే ప్రపంచంలో మొత్తం ఉష్ణమండల అరణ్యాల తీసుకుంటే అందులో 4వ వంతు అంటిది. ఓకేనా? ఇక నివేదిక లక్ష్యం ఏంటంటే ఏ ప్రాంతాల్లో అరణ్యాలు అత్యధిక ప్రమాదంలో ఉన్నాయో గుర్తిస్తుంది. ఈ నివేదిక మెన్షన్ చేస్తుంది. అరణ్య పరిరక్షణ ద్వారా అధిక వాతావరణ మరియు పర్యావరణ లాభాలు సాధించగల ప్రాంతాలను సూచిస్తుంది. పాలసీ నిర్ణయాధికారులు, పెట్టుబడిదారులు డేటా ఆధారిత చర్యలు తీసుకోవడానికి మార్గనిర్దేశం చేస్తుంది ఇది. ఓకేనా? ఇక యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రాము 1972 ఇయర్లో స్థాపించబడింది. స్టాక్హోమ్ పర్యావరణ సదస్సు అనంతరము నైరోబీ, కెన్యా కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం యుఎన్ఈపీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరున్నారు? కొన్ని అంతర్జాతీయ సంస్థల గురించి చెప్పినప్పుడు ఆ సంస్థకి చీఫ్గా ఎవరున్నారో కూడా మీకు చెప్తున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంగర్ ఆండర్సన్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ప్రధాన ఉద్దేశం యుఎన్ఈపీ ఏంటంటే ప్రపంచ పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన అభివృద్ధి పైన ఫోకస్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? ఉష్ణమండల అరణ్యాలు, ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఉష్ణమండల అరణ్యాలు ప్రపంచంలో ప్రధానంగా అమెజాన్, అంటే అమెజాన్ ఎక్కడ ఉంది? అమెజాన్ ఫారెస్ట్, రెయిన్ ఫారెస్ట్ సౌత్ అమెరికా కాంటినెంట్లో ఉంటాయి. దక్షిణ అమెరికా, కాంగో బేసిన్ ఆఫ్రికా మరియు దక్షిణాసియా, ఇండోనేషియా, భారత్, తూర్పు హిమాలయాల్లో విస్తరించి ఉన్నాయి. ఏంటంటే ఉష్ణమండల అరణ్యాలు. ప్రపంచంలో ఉష్ణమండల అరణ్యాలు భూమి ఉపరితలంలో సుమారు 10% విస్తీర్ణాన్ని ఆక్రమిస్తున్నాయంట. వీటి ద్వారా ప్రపంచ వాతావరణంలో కార్బన్ నిల్వ, కార్బన్ సీక్వెస్ట్రేషన్ ప్రధానంగా జరుగుతుంది. సరిపోతుంది. ఓకేనా? ఇక తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో ఐఐటీస్. ఇటీవల ఐఐటీస్ గురించి చాలాసార్లు మన వార్తలు చూస్తున్నాము. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్. ఎందుకు వార్తలు చూస్తున్నాం, ఎప్పటి చూస్తున్నాం అంటే ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుండి 2020 ఆ సంవత్సరం నుండి ఐఐటీస్ ఏదో ఒక ఇన్నోవేషన్తో వారి వైపు దృష్టిని ఆకర్షిస్తుంది. పోటీ పరీక్షలో కూడా పోటీ పడి మరీ ఐఐటీస్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. భారతదేశానికే పరిమితమైన ఐఐటీస్ విశ్వవ్యాప్తమవుతున్నాయి. వివిధ దేశాల్లో బ్రాంచెస్ వస్తున్నాయి క్యాంపస్లో. మరి ఐఐటీస్ గురించి ఇన్ఫర్మేషన్ చూసేటప్పుడు ఏ ఐఐటీ న్యూస్లోకి వచ్చింది, ఏ అంశంతో న్యూస్లోకి వచ్చింది, ఏ పరిశోధనతో, ఏ ఇన్నోవేషన్తో, ఏ ఒప్పందంతో, ఇలా చూడాలి. సింగిల్ లైన్లో భారత నావికాదళం, ఇండియన్ నేవీకి ఐఐటి ఢిల్లీకి మధ్య కుదిరిన ఒప్పందము. ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే నౌకలపై జీవన ప్రమాణాల మెరుగుదల కోసం భాగస్వామ్య ఒప్పందము. ఇండియన్ నేవీకి సంబంధించి సిబ్బంది ఉంటారు కదా, వాళ్ళ సైన్యం ఉంటారు కదా, వారికి సంబంధించి జీవన ప్రమాణాల మెరుగుదల కోసం ఉద్దేశించబడిన ఒప్పందం అంట. సో 2025 అక్టోబర్లో భారత నావికాదళంలోని డైరెక్టరేట్ ఆఫ్ నావల్ ఆర్కిటెక్చర్ అంటే నావికాదళంకి సంబంధించి నిర్మాణ బాధ్యతలు చూసుకునే సంస్థ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీతో ఒక సహకార అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే భారత నౌకాదళ నౌకలపై సిబ్బంది జీవన ప్రమాణాలు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెరుగుపరచడం కోసము డిజైన్ ఆధారిత పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాన్ని స్థాపించడము. ఎవరు? ఐఐటి ఢిల్లీ వారు. అందుకు కావాల్సిన టెక్నాలజీ మొత్తాన్ని కూడా వాళ్ళు ఇస్తారు ఐఐటి ఢిల్లీ వారు. భారత నావికాదళం తరపున రియల్ అడ్మిరల్ అరవింద్ రావల్, అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ మెటీరియల్ మరియు ఐఐటి ఢిల్లీ తరపున ప్రొఫెసర్స్ ఈ ఒప్పందం పైన సంతకం చేశారు. ఈ ఒప్పందం యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏంటంటే నౌకలలో సిబ్బంది సౌకర్యాలు, వసతి మరియు భద్రత మెరుగుపరచడంపై ప్రత్యేక పరిశోధన చేస్తారు, సిఫార్సులు చేస్తారు. నౌకా రూపకల్పనలో ఎర్గోనామిక్స్, గాలి ప్రసరణ, శబ్ద నియంత్రణ మరియు స్మార్ట్ సాంకేతిక పరిష్కారాలను ప్రవేశపెడతారు. సరిపోతుంది. ఓకేనా? రైట్. ఇండియన్ నేవీ 26 జాన్ 1950 రోజున ఏర్పాటైంది న్యూఢిల్లీ. సమ్నో వరుణః ఇండియన్ నేవీ యొక్క మోటో లేదా నినాదము. ఐఐటి ఢిల్లీ 1961 ఇయర్లో ఏర్పాటైంది. గతంలో భారత నావికాదళంకి సంబంధించి కొన్ని భాగస్వామ్య ఒప్పందాలు చూస్తే ఐఐటి మద్రాస్, ఐఐటి ఖరగ్పూర్, డిఆర్డిఓ అండ్ ఐఐఎస్సిలతో ఇప్పటికే సాంకేతిక పరిశోధన సహకార ఒప్పందాలు ఇండియన్ నేవీకి ఉన్నాయి. సరిపోతుంది. రీసెంట్గా జరిగిన కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఐఐటీస్తో రక్షణ రంగానికి సంబంధించి కుదిరిన ఒప్పందాలపైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు, క్వశ్చన్స్ అడుగుతున్నారు.
ఇక ఆధునిక నైట్ సైట్ వ్యవస్థల కొనుగోలు. సో ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న సిబ్బంది ఉంటారు కదా, వారు వాడే తుపాకులు ఉంటాయి కదా, ఆ రైఫిల్స్కి నైట్ సైట్ విజన్ కోసం లేదా నైట్ సైట్ వ్యూ కోసము ప్రత్యేక ఒప్పందము. మరి ఇండియన్ ఆర్మీ ఎవరితో కుదుర్చుకుంది ఒప్పందము? సరిపోతుంది. సో ఆధునిక నైట్ సైట్ వ్యవస్థల కొనుగోలు భారత సైన్యానికి రాత్రి యుద్ధ సామర్థ్య పెంపు కోసము. ఒప్పందం యొక్క విలువేంటి? అక్టోబర్ 2025లో రక్షణ మంత్రిత్వ శాఖ, సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వారు 659.47 కోట్ల రూపాయల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది. ఒప్పందం ఎవరితో? ఈ ఒప్పందము ఎంకేయు లిమిటెడ్ అనే ఒక సంస్థకి మరియు మెడ్బిట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతో సంయుక్తంగా ఇండియన్ డిఫెన్స్ వారు సంతకం చేసుకున్నారు. ఈ ఒప్పందం భారత సైన్యం ఇండియన్ ఆర్మీలో వినియోగంలో ఉన్న అసాల్ట్ రైఫిల్స్ ఉంటాయి కదా, తుపాకులు ఉంటాయి కదా, ఆ తుపాకులకి మనము అబ్జర్వ్ చేస్తే సైట్ కోసము బైనాక్యులర్ లాగా ఉంటుంది కదా, వాటి కోసము అసాల్ట్ రైఫిల్కు ఆధునిక నైట్ సైట్ అడ్వాన్స్డ్ నైట్ సైట్ ఇమేజ్ ఇంటెన్సిఫైర్ వ్యవస్థలను సరఫరా చేయడము. అంటే ఇండియన్ ఆర్మీలో వాడే తుపాకులకి కావాల్సిన ఆ నైట్ సైట్ బైనాక్యులర్ లాంటి నిర్మాణాలు ఏవైతే ఉంటాయో వీరు అందిస్తారంట. అందుకోసము ఇండియన్ డిఫెన్స్ వారు, భారత రక్షణ శాఖ వారు వీరికి ఎంత చెల్లిస్తారంటే 659.47 కోట్ల రూపాయలంట. గుర్తుంచుకోండి. ఈ నైట్ సైట్ వ్యవస్థలకు అనుబంధ ఉపకరణలు యాక్సెసరీస్ కూడా సరఫరా చేయబడతాయి. ఓకేనా? నైట్ సైట్ వ్యవస్థ కొనుగోలు లక్ష్యం భారత సైనికులకు రాత్రి మరియు తక్కువ వెలుతురు పరిస్థితుల్లో 500 కిలోమీటర్ల దూరం వరకు ఖచ్చితమైన లక్ష్యాన్ని గుర్తించి కాల్పులు జరిపే సామర్థ్యంతో సన్నద్ధం ఉండడము. నైట్ పూట అయినా కూడా, నైట్ పూట కామన్గా చీకట్లో తుపాకీని వినియోగించాలంటే కనబడదు. కాబట్టి ఈ నైట్ సైట్ వాటితో ప్రత్యేకంగా చూడవచ్చు, దాదాపు 0.5 కిలోమీటర్ వరకు టార్గెట్ చేయవచ్చు ఇలాంటివి. ఓకేనా? రైట్. ఈ వ్యవస్థ ముఖ్య భాగాలు ఏమి ఉంటాయి? ఎంకేయు లిమిటెడ్ అనేది కాన్పూర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది, కేంద్రంగా పనిచేస్తుంది, ప్రైవేట్ సంస్థ. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇది ప్రత్యేకత బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, నైట్ విజన్ డివైజులు వాటిని తయారు చేసే ఒక సంస్థగా చెప్పొచ్చు. ఇక మెడ్బిట్ టెక్నాలజీస్ ఇది లక్నో కేంద్రంగా ఉన్న ఒక టెక్ సంస్థ. ఓకేనా? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ప్రస్తుతం రాజ్నాథ్ సింగ్ గారు కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు. ఇక ప్రాజెక్ట్ త్రినేత్ర మహారాష్ట్ర దేశంలోనే మొట్టమొదటిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఒక ప్రాజెక్ట్ని పరిచయం చేసింది. అది దేశవ్యాప్త దృష్టిని ఆకర్షిస్తుంది. మహారాష్ట్ర పోలీస్ వారు ప్రాజెక్ట్ త్రినేత్ర కృత్రిమ మేధస్సుతో ముందస్తు పోలీసింగ్ దిశ మహారాష్ట్రలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. దేవేంద్ర ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మహారాష్ట్రలోని అకోలా పోలీస్ ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ అనేది రాష్ట్ర జాబితాలోని అంశం. గుర్తుంచుకోండి. ప్రారంభమైన ప్రాజెక్ట్ త్రినేత్ర దేశవ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది భారతదేశపు తొలి ఏఐ ఆధారిత ముందస్తు నేర అంచనా ప్రెడిక్టివ్ పోలీసింగ్ కార్యక్రమం. భారతదేశంలోని మొట్టమొదటి ఏఐ బేస్డ్ ప్రెడిక్టివ్ పోలీసింగ్ కార్యక్రమం అనేది ఇటీవల ప్రాజెక్ట్ త్రినేత్రగా న్యూస్లోకి వచ్చింది. ఏ రాష్ట్రంలో అంటారు? మహారాష్ట్ర. ఓకేనా? ప్రాజెక్ట్ త్రినేత్ర అంటే ఏంటంటే టార్గెటెడ్ రిస్క్ బేస్డ్ ఇన్సైట్స్ ఫర్ నెక్స్ట్ క్రైమ్ ఎస్టిమేషన్ అండ్ టాక్టికల్ రీసోర్స్ అలొకేషన్. ముందస్తుగానే నేరాలను అంచనా వేయడము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా. గుర్తుంచుకోండి. ఓకేనా? అకోలా పోలీస్. రైట్. డేటా ఆధారంగా నేరస్తుల ప్రమాద స్థాయిని విశ్లేషిస్తారు. ఈ ప్రాజెక్ట్ త్రినేత్ర పోలీసింగ్ను ప్రతిస్పందనాత్మకం నుంచి ముందస్తు చర్యల వైపు ఏదైనా సరే పోలీసులు రియాక్ట్ అవ్వడం కాదిక ప్రివెంట్ చేసే విధంగా పోలీసులను తీర్చిదిద్దడము. ఏదైనా క్రైమ్ జరుగుతుంది అంటే జరిగే ముందే ప్రెడిక్ట్ చేయడం అన్నట్టు. అలాంటిది కృత్రిమ మీద ఆధారంగా ప్రాజెక్ట్ త్రినేత్రగా మహారాష్ట్రలో న్యూస్లోకి వచ్చింది. గుర్తుంచుకోండి. రైట్. సరిపోతుంది. ప్రాజెక్ట్ ఏఐ అండ్ డేటా ఇంటిగ్రేషను ఇందులో కీలకము. ప్రిడిక్టివ్ పోలీసింగ్ అంటే డేటా విశ్లేషణ ఏఐ అల్గారిథంల సహాయంతో నేరాల ధోరణిని ముందుగానే గుర్తించి పోలీస్ చర్యలను ముందస్తుగా ప్రణాళిక చేయడం అంట. రైట్. సరిపోతుంది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయి. అమెరికాలో ప్రెడ్పోల్ అని చెప్పేసేసి, యూకేలో కెంట్ పోలీస్ అని చెప్పేసేసి, సింగపూర్లో సేఫ్ సిటీ ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక భారత ఈవీ ప్రోత్సాహకాలు సబ్సిడీలు ఉంటాయి. భారతదేశంలో ప్రస్తుతము ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్కి చాలా బెనిఫిట్స్ ఇస్తుంది ప్రభుత్వము, ప్రోత్సాహకాలు ఇస్తుంది, సపోర్ట్ చేస్తుంది, అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు ప్రభుత్వం వారు. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తున్న వ్యవస్థలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఒకటే. మరి అలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేయాలంటే వినియోగదారులను అట్రాక్ట్ చేయాలి. అందుకోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని డెవలప్ చేసే వాళ్ళు, ఛార్జింగ్ స్టేషన్స్ డెవలప్ చేసే వాళ్ళకు సబ్సిడీలు ఇవ్వడము,
ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు పట్ల వినియోగదారులకు అవగాహన కల్పించడము, ఎలక్ట్రిక్ వెహికల్ కొంటాను అంటే వాళ్ళకు సబ్సిడీ ఇవ్వడం, ఇటువంటివి చేస్తుంది. దీనిపైన చైనా WTOని ఆశ్రయించింది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ని ఆశ్రయించింది. సో విపరీతమైన ఎలక్ట్రిక్ వెహికల్ సబ్సిడీస్ అంతర్జాతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం లేదా సరఫరా పట్ల ప్రభావం చూపుతుంది అని చెప్పేసేసి. సో భారత ఈవీ సబ్సిడీలపై చైనా WTO వద్ద ఫిర్యాదు చేసిందంట. వాణిజ్య వివాదానికి ఇక నాంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో ఇప్పటికే PME డ్రైవ్ అమల్లో ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే PME డ్రైవ్ అనేది PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్. ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోదారులకు ప్రత్యేకంగా సబ్సిడీ ఇవ్వడము, ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించి ప్రోత్సహించడం ఇందులో భాగం. PME డ్రైవ్ ఫుల్ ఫామ్ ఏంటని అడుగుతారు. భారత ఈవీ సబ్సిడీలపై చైనా WTO వద్ద ఫిర్యాదు చేసిందంట. ఆ ఫిర్యాదు ఏంటో చూడండి. చైనా భారత ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలు మరియు బ్యాటరీ ఉత్పత్తులకు ఇస్తున్న సబ్సిడీలు ప్రపంచ వాణిజ్య నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ వద్ద ప్రత్యక్ష ఫిర్యాదుని నమోదు చేసింది, ఒక కంప్లైంట్ ఇచ్చింది. ఈ ఫిర్యాదు ద్వారా చైనా భారత ఈవీ విధానాలు దేశ ఉత్పత్తిదారులకు అన్యాయమైన పోటీ ప్రయోజనం కల్పిస్తున్నాయని పేర్కొందంట. సరిపోతుంది. ఇటీవల భారత ఎలక్ట్రిక్ వెహికల్ మరియు బ్యాటరీ ఉత్పత్తులకు ఇస్తున్న సబ్సిడీల విషయంలో అంతర్జాతీయ సంస్థ, వాణిజ్య సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో కంప్లైంట్ ఇచ్చిన దేశం ఏది అంటే చైనా. అడగవచ్చు ఎగ్జామినేషన్లో. ఓకేనా, సరిపోతుంది. మరి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అని జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. చైనా ఆరోపణ ఏంటంటే భారతదేశం అందిస్తున్న ఈవీ ప్రోత్సాహకాలు GST తగ్గింపు 5% ఇస్తున్నారు, ఇప్పుడు రోడ్ ట్యాక్స్ మినహాయింపులు ఇస్తున్నారు, PME డ్రైవ్ అండ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాల కింద సబ్సిడీలు. ఈ విధానాలు దేశీయ ఆటోమొబైల్ కంపెనీలకు, ఉదాహరణకు టాటా మోటార్స్, మహీంద్రా ఎలక్ట్రిక్ అంతర్జాతీయ సంస్థలపై అన్యాయమైన ఆధిక్యత ఇస్తున్నాయని చైనా ఆరోపిస్తోంది. దేశీయంగా ఇస్తున్న సపోర్ట్ అనేది అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలు ఉల్లంఘించే విధంగా ఉన్నాయని చైనా ఆరోపణ. అంతే. భారత ఈవీ సబ్సిడీలు వాహనం ధరలో సుమారు 46% వరకు ఉంటే ఇతర దేశాల్లో ఇవి 10 to 26% మధ్య మాత్రమే ఉన్నాయని పేర్కొంది. రైట్. సో సరిపోతుంది. ఇప్పటికే ఫేమ్ గైడ్లైన్స్, ఫేమ్ 2 గైడ్లైన్స్, ఇప్పుడు PME డ్రైవ్ గైడ్లైన్స్, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. 2030 నాటికి భారత ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం ఏంటంటే భారతదేశంలో మొత్తం వాహనాల్లో 30% ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉండాలి అని చెప్పేసి, అందుకోసం ప్రోత్సాహకాలు ఇస్తున్నాం మనం. రైట్, సరిపోతుంది. ఇక వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఒక అంతర్జాతీయ సంస్థ న్యూస్లోకి వచ్చింది కూడా, దాని బేసిక్స్ చూడాలి. 1995 ఇయర్లో ఏర్పడింది. అంతకుముందు గ్యాట్ ఉండే. ప్రధాన కార్యాలయం వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్. ప్రస్తుతము WTOలో 166 సభ్య దేశాలు ఉన్నాయి. 165వ సభ్యదేశంగా కమరోస్, 166వ సభ్యదేశంగా తైమోర్లు ఇస్తే 2024లో సభ్యత్వాన్ని పొందినాయి. అడుగుతారు ఎగ్జామినేషన్లో. WTOలో నూతన సభ్యత్వ దేశాలు ఏంటి అని మీకు గూగుల్లో టైప్ చేస్తే 164 వస్తుంది. నేను ఇక్కడ 166 అంటున్నాను. ఇది అప్డేట్, గుర్తుంచుకోండి. ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛ, సమాన వాణిజ్యాన్ని ప్రోత్సహించడం అనేది ఉద్దేశము. ఇటీవల అమెరికా పైన బ్రెజిల్ కూడా WTOని ఆశ్రయించడం జరిగింది. టారిఫ్లు విపరీతంగా పెంచుతున్నారు, అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తున్నారు ట్రంప్ అని చెప్పేసి. ఓకేనా. ఇక వార్తలో నిలిచిన ఒక కొత్త స్నేల్ జాతి, నత్తలు అవంటాం కదా, స్నేల్ జాతి. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి, ఎక్కడ బయటపడింది? ఎనఫ్. మహారాష్ట్ర తిలారి అభయారణ్యం ఉంటుంది కదా, తిలారి ఫారెస్ట్ ఏరియాలో కొత్త స్నేల్ జాతిని శాస్త్రవేత్తలు గుర్తించారు. దాని పేరు ఏంటంటే లాగోచైలస్ హయావ్ మియాజాకి. ఇటీవల న్యూస్లో ఉన్న లాగోచైలస్ హయావ్ మియాజాకి ఏంటి అంటే ఒక కొత్త స్నేల్ జాతి. ఓకేనా. ఎక్కడనంటే మహారాష్ట్రలోని తిలారి. థాక్రే వైల్డ్ లైఫ్ ఫౌండేషన్ శాస్త్రవేత్తల బృందం ఈ స్నేల్ జాతిని గుర్తించింది, దానికి పేరు కూడా పెట్టారు. ఈ స్నేల్ జాతి మహారాష్ట్రలోని కొల్లాపూర్ జిల్లా తిలారి అభయారణ్యంలో గుర్తించడం జరిగింది. వెస్టర్న్ ఘాట్స్ సతతహరిత అరణ్య ప్రాంతాలు ఇది నివసిస్తుందంట. సరిపోతుంది. ఓకేనా. రైట్. ఈ జాతి పేరు జపాన్కు చెందిన ప్రముఖ చిత్రకారుడు మరియు సినిమా దర్శకుడు హయావ్ మియాజాకి గౌరవార్థంగా పెట్టారు దీనికి, స్నేల్కి. ఓకేనా. థాక్రే వైల్డ్ లైఫ్ ఫౌండేషన్ వారు కదా దీనిపైన పరిశోధన చేస్తారు, ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. రైట్. వెస్టర్న్ ఘాట్స్ ప్రస్తుతం ప్రపంచంలో యునెస్కో గుర్తించిన 8 వరల్డ్ హాట్స్పాట్స్లో మన వెస్టర్న్ ఘాట్స్ ఒకటి. యునెస్కో గుర్తింపు పొందింది, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది 2012 సంవత్సరంలో. వెస్టర్న్ ఘాట్స్ 6 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి.
మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఆయా రాష్ట్రాల్లో వెస్టర్న్ ఘాట్స్ అనేవి మనము విస్తరించడం అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా. ఇకపోతే యునెస్కో వారసత్వ ప్రదేశము, రైట్. ఇక ఖగోళ వస్తువు కైరాన్, దీనిపైన శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రవేత్తలు వెలువరించిన ఒక స్టేట్మెంట్. దానిలో ఏం గుర్తించారు? సో ఇది ఒక ఖగోళ వస్తువు ఖగోళ వస్తువు కైరాన్. సో ఖగోళ శాస్త్రవేత్తలు తొలిసారిగా మంచుతో నిండి ఉన్న చిన్న గ్రహ శరీరమైన కైరాన్ దాని చుట్టూ రింగుల ఏర్పాటును ప్రత్యక్షంగా గమనించారంట. ఇది సాటర్న్ మరియు యురేనస్ మధ్య పరిభ్రమించే చిన్న గ్రహం అంట. ఈ ఆవిష్కరణతో నిజ సమయంలో అభివృద్ధి చెందుతున్న రింగ్ వ్యవస్థను గమనించిన చారిత్రాత్మక ఘట్టంగా కైరాన్ పేరు నిలిచిందంట. కైరాన్ అనేది ఏంటి? ఒక సెంటార్ లేదా ఆబ్జెక్ట్, అంటే గ్రహశకలం మరియు ధూమకేతు కామెట్ అని చెప్పవచ్చు. రైట్. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, మరీ అడగకపోవచ్చు, కానీ యూపీఎస్సీ లాంటి ఎగ్జామినేషన్లో అడగవచ్చు సెంటార్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి ఇలాంటివి. ఇక క్రీడలకు సంబంధించిన ఒక టాపిక్ ఈరోజు న్యూస్లో ఉంది. అదేంటంటే ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్కి సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. ప్రస్తుతం దేశంలో కేంద్ర క్రీడలు మరియు యువజన వ్యవహారాల శాఖకి మంత్రిగా ఎవరున్నారు? మన్సుఖ్ మాండవీయ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తను చెప్పారు షెడ్యూల్. సో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 5th ఎడిషన్ 2025లో 5th ఎడిషన్ జరగబోతుంది. అంటే ఖేలో ఇండియా కాన్సెప్ట్ 2018 నుండి చూస్తున్నాం. అలా దాదాపు ఏడాదికి ఒకసారి మనము ఖేలో ఇండియా గేమ్స్ గురించి చూస్తాం. అందులో యూనివర్సిటీస్ ఎడిషన్ ఉంటుంది కదా, మొదటి ఎడిషన్, రెండవ ఎడిషన్ అని. సో 2025 సంవత్సరంలో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఎన్నవ ఎడిషన్ అంటే 5వ ఎడిషన్. సో 2025 ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అని ఒకటి, లేదా 5th ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అని ఒకటి. ఈసారి రాజస్థాన్ ఆతిథ్యంలో జరగబోతోంది. 7 నగరాల్లో దాదాపు 23 డిసిప్లైన్స్లో 5,000కు పైగా అథ్లెట్లు. మన భారతదేశంలో క్రీడా వారసత్వాన్ని కానివ్వండి, క్రీడలకు ప్రాముఖ్యత ఇస్తూ క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలుగు తీయడానికి ఈ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అనేవి ఉద్దేశించబడ్డాయి. ఓకేనా. సో 24th నవంబర్ నుండి 5th డిసెంబర్ వరకు 2025లో జరగబోతున్నాయి రాజస్థాన్ రాష్ట్రంలో. ఈసారి అక్టోబర్ 2025లో యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించారు. ఎవరు? మన్సుఖ్ మాండవీయ గారు. ఓకేనా. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 5th ఎడిషన్ లేదా 2025 ఎడిషన్ నవంబర్లో స్టార్ట్ అవుతాయి 7 నగరాల్లో. ఓకేనా. మొదటి ఎడిషన్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ మొదటి ఎడిషన్ ఏ ఇయర్ అంటే 2020లో, అప్పుడు ఒడిశాలో. లాస్ట్ ఎడిషన్ 4th ఎడిషన్ ఉంది 2024లో ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఓకేనా. ఖేలో ఇండియాలో భాగంగా కీలకము. ఇక రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్. ప్రస్తుతం రాజస్థాన్లో బీజేపీ అధికారంలో ఉంది. భజన్లాల్ శర్మ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా. ఖేలో ఇండియా అనే కాన్సెప్ట్ 2018లో ప్రారంభమైంది మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫేర్స్ ఆధ్వర్యంలో. ఓకేనా. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ చూస్తాము, ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ చూస్తాము, ఖేలో ఇండియా విమెన్స్ లీగ్, యూనివర్సిటీ గేమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకేనా. స్పోర్ట్స్ ఫర్ ఆల్, ఎక్సలెన్స్ ఇన్ స్పోర్ట్స్ అనేది ఖేలో ఇండియా యొక్క మోటో. రైట్. గతంలో మొట్టమొదటి ఎడిషన్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఒడిశాలో 2020లో, ఆ తర్వాత 2021లో కర్ణాటకలో, 2022లో అస్సాంలో, 2024లో ఉత్తరప్రదేశ్లో, మరియు 5th ఎడిషన్ ఈ సంవత్సరం మనం చూస్తే రాజస్థాన్లో. ఇక వార్తలు నిలిచిన వ్యక్తులకి సంబంధించి వివేక్ మీనన్ గారు మొట్టమొదటి ఆసియా వ్యక్తిగా ఇక్కడ వార్తల్లోకి వచ్చారు. ఏ సంస్థకి సంబంధించి, ఏ విభాగానికి సంబంధించి? ఐయుసిఎన్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, గ్లాండ్ స్విట్జర్లాండ్ కేంద్రంగా అని చెప్పేసి మనం తరచూ డిస్కస్ చేసిన ప్రస్తుతం సమావేశాలు జరిగిన ఇటీవల అబుదాబిలో. ఐయుసిఎన్ స్పీసీస్ సర్వైవల్ కమిషన్కి తొలి ఆసియా నుండి అధ్యక్షుడిగా ఎవరు అంటే మన భారతీయుడు వివేక్ మీనన్ గారు. సో భారత వన్యప్రాణి సంరక్షకుడు వివేక్ మీనన్ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్లోని స్పీసీస్ సర్వైవల్ కమిషన్ అనేది ఒకటి ఉంటుంది, ఒక సంస్థ. ఆ సంస్థకి చైర్మన్గా ఎన్నికాడు. ఇలా మన భారతీయుడు ఎన్నికవడము ప్రత్యేకత. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఆసియా ఖండం నుండే ఈ స్పీసీస్ సర్వైవల్ కమిషన్, ఐయుసిఎన్ పరిధిలో పనిచేసే కమిషన్ ఏదైతే ఉంటుందో దానికి చైర్మన్గా ఎన్నుకోవడం అనేది మొదటిసారి. ఐయుసిఎన్ ఎస్ఎస్సి అంటే స్పీసీస్ సర్వైవల్ కమిషన్ చరిత్రలో 75 సంవత్సరాలుగా తొలిసారిగా ఒక ఆసియా వ్యక్తి ఈ పదవికి ఎంపిక కావడం అనేది విశేషము. ఓకేనా. సరిపోతుంది. ఇక మన వివేక్ మీనన్ గారు చూస్తే వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా స్థాపకుడు మరియు CEO తను, మన భారతదేశానికి చెందిన వ్యక్తి. ఓకేనా. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యంగా వన్యప్రాణులకు సంబంధించి ఎన్వైర్న్మెంట్ విషయంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఐయుసిఎన్ స్పీసీస్ సర్వైవల్ కమిషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న 11,000కి పైగా వన్యప్రాణి నిపుణులు, శాస్త్రవేత్తలు, పాలసీ మేకర్లు కలిసి పనిచేసే గ్లోబల్ నెట్వర్క్. అది
దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ప్రపంచ జీవ వైవిధ్యాన్ని రక్షించడము. ఓకేనా. IUCN 1948 ఇయర్లో ఏర్పాటైంది. గ్లాండ్ స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. 160 కంటే ఎక్కువ సభ్యత్వం ఉన్న దేశాలు. రీసెంట్గా అర్మేనియా నూతన సభ్యత్వంతో న్యూస్లోకి వచ్చింది. రైట్. ఇక IUCN స్పేసెస్ సర్వైవల్ కమిషన్ అనేది 1949లో IUCNలో అత్యంత క్రియాశీలకమైన కమిషన్గా పనిచేస్తుంది. IUCNలోనే ఒక వింగ్ అన్నట్టుది. వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా తరపున మనకు స్థాపకుడు ఎవరని చెప్పాను, వివేక్ మీనన్ గారు. గురుగ్రామ్ హర్యానా కేంద్రంగా పనిచేస్తుంది. 1998 ఇయర్లో ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా మన భారతదేశంలో బయోడైవర్సిటీ యాక్ట్ 2002 నుండి అమలవుతుంది జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం కోసము. ఇక మడగాస్కర్లో ఇటీవల చోటు చేసుకున్న పరిస్థితులు మనం చూసాము. అక్కడ యూత్ అంతా కూడా రోడ్డు బాటున పట్టారు. చాలా అవినీతి ఆరోపణలు బయటపడ్డాయి. ప్రభుత్వాన్ని గద్దదించే ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వం పైన అభిశంసన తీర్మానం, ఇవన్నీ కాన్సిక్వెన్సెస్. దేశ అధ్యక్షుడు పరారీలో ఉన్నారు అని చెప్పేసి ఆ టాపిక్ మీకు చెప్పాను. మరి అలాంటి మడగాస్కర్ ప్రభుత్వము ప్రస్తుతం సైన్యం హస్తగతమైందని చెప్పి చూసాము. మడగాస్కర్కి కొత్త అధ్యక్షుడిగా కర్నల్ మైకేల్ రాన్రియా నిరినా ఇటీవల న్యూస్లోకి వచ్చారు. కర్నల్ మైకేల్ రాన్రియా నిరినా ఇటీవల ఏ దేశానికి నూతన అధ్యక్షుడు అంటే మడగాస్కర్ దేశానికి. ఎవరి స్థానంలో? ఆండ్రీ రజోలినా ప్రాణభయంతో పరారీలో ఉన్నారు కదా, తన స్థానంలో కొత్త అధ్యక్షుడిగా. తూర్పు ఆఫ్రికా ద్వీపదేశం మడగాస్కర్లో సైనిక తిరుగుబాటు అనంతరము మైకేల్ రాన్రియారినిరియా తను రీసెంట్గా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రకటన మడగాస్కర్ సైన్యం పాలనను తమ చేతుల్లోకి తీసుకున్నట్లు ప్రకటించిన 3 రోజుల తర్వాత రావడం జరిగింది. ఓకేనా, సరిపోతుంది. మడగాస్కర్ రాజధాని యాంటానానరివో, కరెన్సీ మలగాసి ఆరియరీ, మలగాసి మరియు ఫ్రెంచ్ అనేవి అధిక భాషలు వాళ్ళకి. ఓకేనా, సరిపోతుంది. ఇక జపాన్ మాజీ ప్రధాని తోమిచి మురయామా కన్ను మూస్తూ న్యూస్లోకి వచ్చారు. వాస్తవానికి మన భారతదేశానికి సంబంధించిన పేర్లు ఏంటంటే మనకు ఈజీగా పలకడానికి ఉచ్చరించడానికి స్పష్టంగా ఉంటాయి. వివిధ దేశాలకు సంబంధించిన పేర్లు ఏంటంటే అంత టంగ్ ట్విస్టర్ లాగా ఉంటాయి కొన్ని. ఓకేనా. సో తోమిచి మురయామా ఇటీవల మరణించారు. ఏ దేశ మాజీ ప్రధాని అంటారు? జపాన్. గుర్తుంచుకోండి. సో శతాబ్ది వ్యక్తిగా చెప్పొచ్చు తనని. శతాబ్ది అంటే ఏంటంటే 100 సంవత్సరాలు పైబడిన ఒక వ్యక్తి. తను 101 సంవత్సరాల వయసులో వృద్ధాప్య అనారోగ్య సమస్యల కారణంగా మరణించాడు. జపాన్ మాజీ ప్రధానమంత్రి తోమిచి మురయామా 101 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఓకేనా. 1994 నుంచి 1996 వరకు జపాన్ ప్రధానమంత్రిగా సేవలు అందించారు. జపాన్ సోషలిస్ట్ పార్టీ నాయకుడిగా గుర్తింపు పొందాడు. మురయామా ప్రకటన అనేది చారిత్రాత్మక క్షమాపణగా ప్రపంచ చరిత్రలో నిలిచింది. అదేంటంటే 1995 ఆగస్టు 15న రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మురయామా ప్రకటనను చేశారు, స్టేట్మెంట్. ఆ ప్రకటనలో ఆయన జపాన్ రెండవ ప్రపంచ యుద్ధంలో ఆసియా దేశాలపై చేసిన దురాక్రమణ, వలస పాలన మరియు మానవ నష్టాలకు గాను క్షమాపణలు తెలిపారు. ఇది జపాన్ విదేశాంగ చరిత్రలో ఒక ప్రముఖ మైలురాయి మరియు ఆసియా దేశాల మధ్య సంబంధాలు పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించిందంట. ఓకేనా. సో సరిపోతుంది. జపాన్ దేశ రాజధాని టోక్యో, కరెన్సీ యెన్. ఇక వార్తలో నిలిచిన ఒక పుస్తకము. ఏదైనా ఒక పుస్తకం గురించి మనం చూస్తున్నప్పుడు పుస్తకం యొక్క కవర్ పేజ్ని చూడండి. కవర్ పేజ్ పైన ఏ లాంగ్వేజ్లో అయితే ఆ నేమ్ ఉంటుందో, టైటిల్ ఉంటుందో అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే శివం శుభం ది బయోగ్రఫీ ఆఫ్ ఏ కపుల్ అనే ఒక పుస్తకం న్యూస్లో ఉంది. ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరు అంటే బికే హరినారాయణన్ గారు. ఈ పుస్తకంలో చెప్పిన విశేషం ఏంటంటే అక్టోబర్ 2025లో మలయాళ కవి మరియు గే రచయిత బికే హరినారాయణ్ గారు ఒక పుస్తకాన్ని మన ముందుకు తీసుకురావడం జరిగింది. శివం శుభం ద బయోగ్రఫీ ఆఫ్ ఏ కపుల్ అనేది. ఈ పుస్తకము ప్రసిద్ధ కర్ణాటక సంగీత గాయనిగా పేరొందిన ఎంఎస్ సుబ్బలక్ష్మి మరియు ఆమె భర్త టి సదాశివం జీవితాలను ప్రతిబింబిస్తుంది. వాళ్ళనే ఈ కపుల్గా చూపిస్తూ పుస్తకాన్ని రాశారు. ఆథర్ ఎవరు? పుస్తకం యొక్క కవర్ పేజ్ చూడండి. బయోగ్రఫీ ఆఫ్ ఏ కపుల్, శివం శుభం. ఓకేనా, సరిపోతుంది. ఇక ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు సుపరిచితులు. ఓకేనా. సో ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. అండ్ ఇక్కడ చెప్పిన ప్రతి టాపిక్కి సంబంధించి స్క్రిప్ట్ మీకు చూపించిన ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కూడా, ఎక్స్ప్లెయిన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కూడా మీకు పీడిఎఫ్లో అందుబాటులో ఉంటుంది. మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్. అన్ని కోర్సుల పైన కూడా భారీ ఆఫర్స్ అనేవి ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇక ఈరోజు ప్రశ్న, పూర్తి స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన మిలిటరీ కంబాట్ పారాషూట్ సిస్టమ్ ఇటీవల విజయవంతంగా పరీక్షించబడింది.
దీనిని అభివృద్ధి చేసిన సంస్థ లేదా సంస్థలేవి? దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ఇటీవల మనం డిస్కస్ చేసాం లాస్ట్ 2 days బ్యాక్. సింపుల్గా చెప్పాలంటే October 16th రోజున డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేశాను. ఇక ఈరోజు టాపిక్స్ని మనము క్విక్ రివిజన్ చేస్తే, సో గ్రీన్ క్రాకర్స్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాలు. అండ్ ఈ స్లైడ్ చూడండి, మీకు వాట్సాప్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. సో టపాసులు పేల్చినప్పుడు, క్రాకర్స్ని కాల్చినప్పుడు ఏ రంగు వస్తుంది, దాని వెనుక ఉన్న రసాయనం ఏంటి అని చెప్పేసేసి. సో భారత్ బ్రెజిల్ రక్షణ చర్చలు, ఆకాశ్ క్షిపణి సరఫరా ప్రతిపాదన అనేది న్యూస్లో ఉంది. హిమనీ నద సరస్సుల విస్తీర్ణం 27% పెరుగుదల నమోదైందంటే CWC నివేదికలో వెల్లడైన అంశాలు. అండ్ UNEP నివేదిక 2025 హై రిస్క్ ఫారెస్ట్ హై వాల్యూ రిటర్న్స్ అనే ఒక నివేదిక. అండ్ భారత నావికాదళం IIT ఢిల్లీతో కుదుర్చుకున్న ఒక ఒప్పందం యొక్క సారాంశం ఏంటి? ఆధునిక నైట్ సైట్ వ్యవస్థల కొనుగోలుకి భారత సైన్యానికి సంబంధించిన ఒక ఒప్పందము. అండ్ ప్రాజెక్ట్ త్రినేత్ర మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించి దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా సూపర్లేటివ్గా న్యూస్లోకి వచ్చింది. అండ్ భారత EV సబ్సిడీలపై చైనా WTO వద్ద ఫిర్యాదు చేసింది. అండ్ మహారాష్ట్ర తిలారి అరణ్యంలో కొత్త స్నేల్ జాతిని శాస్త్రవేత్తలు గుర్తించారు. సో ఖగోళ వస్తువు కైరాన్కి సంబంధించి ఇదేంటి అని ఎగ్జామినేషన్లో అడగవచ్చు. అండ్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025కి ఆతిథ్యం ఇవ్వనున్న రాష్ట్రం రాజస్థాన్, లేదా ఖేలో ఇండియాలో 5th యూనివర్సిటీ గేమ్స్. అండ్ వివేక్ మీనన్ IUCN స్పీసీస్ సర్వైవల్ కమిషన్కి మొదటి చైర్మన్గా, తొలి ఆసియా నుండి వ్యక్తిగా. మడగాస్కర్కి కొత్త అధ్యక్షుడు కర్నల్ మైకేల్ రన్రియనిరానా. అండ్ జపాన్ మాజీ ప్రధాని తోమిచి మురేయామా కన్నుమూయడం జరిగింది. శివం శుభం ది బయోగ్రఫీ ఆఫ్ ఏ కపుల్ అనే ఒక పుస్తకం, ఆథర్ వచ్చేసి హరినారాయణన్ గారు. అండ్ ఈరోజు ప్రశ్న, పూర్తి స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన మిలిటరీ కాంబాట్ పారాషూట్ సిస్టమ్ ఇటీవల విజయవంతంగా పరీక్షించబడింది. దీన్ని అభివృద్ధి చేసిన సంస్థ లేదా సంస్థలు ఏవి? ప్రత్యేకత ఏంటి? సో ప్రతి ఒక్కరూ సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను మీ నుండి కోరుకునేది ఒకటే, మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ని వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. మీ అభిప్రాయాలు ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అడుగుతున్న ప్రశ్న, ప్రతిరోజు ఒక ప్రశ్న అడుగుతున్నాను, పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్న వస్తుంది అని వేటినైతే నేను భావిస్తున్నానో అలా ప్రతిరోజు ఒక ప్రశ్నని మీ ముందుంచుతున్నాను. నెక్స్ట్ డే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. అభ్యర్థులు, వీడియో చూస్తున్న వాళ్ళు వేలాది మంది అభ్యర్థులు, కామెంట్ బాక్స్లో సమాధానం మాత్రం 100 మాత్రమే ఉంటున్నాయి. ప్రతి ఒక్కరు మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మీకు ఈ టాపిక్స్ నుండి నేను ప్రతిరోజు ఒక ప్రశ్న అడుగుతున్నాను కదా, ఆ టాపిక్స్ నుండి ఎక్కువ మొత్తంలో మీరు ప్రశ్నల్ని చూడవచ్చు. ఓకేనా? ఇక ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాము. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.